శ్రీమాత్రే నమ. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీ విశ్వమంగళం. షోడశి పూర్ణచంద్రప్రభా మల్లికార్జునగేహిని ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నిరోగశోభనం. జగద్దాత్రే లోకనేత్రే సుధా నిశ్యంది సుస్మిత ఇష్టకామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధిసుందరం. పరమేశ్వరవల్లభ్యే దివ్యే సౌభాగ్యసుప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ మాంగళ్యానందజీవనం. ఓం శ్రీదేవతాభ్యో నమ. సమస్త దేవతానుగ్రహ కటాక్షిద్రస్తు. భగవద్బంధువులందరికీ మా స్పేస్ తరపున మా నమస్సు మాంజల్లు. ఈరోజు ఇష్టకామ్యాల్ని సిద్ధింపజేసే ఆ మహాశక్తి అయిన ఆదిపరాశక్తి ఆ ఇష్టకామేశ్వరీదేవి నెలకొన్నటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతం గురించి, అందులో నివాసి అయి ఉన్నటువంటి అష్టసిద్ధులలో ఒక సిద్ధుని సిద్ధింపజేసే ఇష్టకామేశ్వరి గురించి మనం ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం. నల్లమల్ల అంటేనే అష్టసిద్ధులకి, నవ విధమైన భక్తి మార్గాలకి ప్రతీకమైనటువంటి ప్రదేశమే కాక నవనిధి ఐశ్వర్యాలకి కూడా మూలమైనటువంటి ప్రాకామ్య సిద్ధింపజేసే సిద్ధక్షేత్రంగా చెప్పబడి ఉంటుంది. ఎందరో సిద్ధులు, యక్షులు, యతులు, గంధర్వులు, దేవతలు అందరూ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క ఇష్టకామ్యాల్ని సిద్ధింపజేసుకోవటానికి వివిధ రకమైన భక్తి మార్గాల్లో ఆ సిద్ధుల్ని సిద్ధింపజేసుకున్నారు అని చెబుతూ ఉంటారు. అటువంటి సిద్ధక్షేత్రాల నివాసమైన ఈ నల్లమల్ల రహస్య ప్రాంతంలో ఒక సిద్ధక్షేత్రమే ఈ ఇష్టకామేశ్వరి ఆలయం అని చెబుతూ ఉంటారు. ఏమిటండి ఇష్టకామేశ్వరి అంటున్నారు? ఎక్కడైనా కామేశ్వరి గురించి, పరమేశ్వరి గురించి, అమ్మవారైన పార్వతీదేవి గురించి, అన్ని రకాల రూపాల గురించి విన్నాం. కానీ కామ్యాం కామేశ్వరీం అంటారు. అంటే మన కామ్యాల్ని సిద్ధింపజేసేదే కదండి కామేశ్వరి. మళ్ళీ ఇష్టి ఏమిటి, ఇష్టకామేశ్వరి ఏమిటి అనే విధంగా ఎందరికో సందేహాలు ఉంటాయి. వాటిని వివరించేందుకు మా శక్తి కొలది ప్రయత్నం చేస్తాం. శైలమన్నంగానే అందరికీ గుర్తొచ్చేది ఆ మల్లికార్జునుడు, ఆ భ్రమరాంబికాదేవి గురించి చెప్పుకుంటూ ఉంటాం. కానీ శ్రీశైల దేవస్థానమే కాకుండా ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో అనేక సిద్ధక్షేత్రాలు కూడా ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. ఇక్కడ అనేక రకాలైన భక్తులు ఉండేవారంట. శైవులు, శాక్తేయులు, కాపాలికులు అనే కాకుండా ఎన్నో రకమైన భక్తి మార్గాల్ని అనుసరించిన వారు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో నివసించేవారని, వారు సిద్ధుల్ని సిద్ధింపజేసుకోవటానికి యంత్ర తంత్ర మంత్ర రకమైన అనేకమైన భక్తి మార్గాల్లో పూజలు నిర్వహించేవారని, వాటికి కొన్ని రహస్యమైన ప్రదేశాలు ఉండేవి అని చెబుతూ ఉంటారు. ఇప్పటికీ మనకి తెలిసింది నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఒక అణువు మాత్రమే అని చెప్పవచ్చు. ఈ కీకారణ్యంలో అనేక సిద్ధుల్ని సిద్ధింపజేసే సిద్ధ యంత్రాలు, మంత్రాలు, తంత్ర విద్యలు కూడా ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. ఎన్నో మంత్రతంత్రాలు కూడినటువంటి రహస్య సిద్ధుల్ని సిద్ధింపజేసే ఈ క్షేత్రాలు అనేకం ఉన్నాయంట. అటువంటి క్షేత్రాల్లో ఒక క్షేత్రమైన ఈ ఇష్టకామేశ్వరి క్షేత్రాన్ని ఇప్పుడు మనందరం కూడా దర్శించుకోగలుగుతున్నాం. అది నిజంగా మనకి ఆ దేవి అనుగ్రహం వల్ల మాత్రమే ప్రాప్తిస్తుంది అని చెప్పగలం. ఈ ఇష్టకామేశ్వరీ దేవిని దర్శించుకోవాలంటే ఆమె పిలుపు ఉంటే తప్ప ఆమెని చేరే మార్గం మనకి లభించదంట. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె అనుగ్రహం మీకు లభించినప్పుడు మాత్రమే ఆమె దర్శనం ప్రాప్తిస్తుందంట. కానీ ఒక్కసారి ఆమె దర్శనం కానీ మీకు ప్రాప్తించిందంటే మీ ఇష్టకామ్యాలు సిద్ధించినట్టే అని చెబుతూ ఉంటారు. మరి అసలు ఈ ఇష్టకామ్యాలంటే ఏమిటి, ఈ కామేశ్వరి క్షేత్రం ఏమిటి,
దీని యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనేది కానీ మనం చూసుకుంటే, కాపాలికల దగ్గర నుంచి వేదశాస్త్రాయుత పూజల వరకు అనేక విధాలుగా శ్రీశైల క్షేత్రంలో ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో పూజా విధానాలు అనేవి జరుగుతూ ఉండేవంట. తంత్ర పూజలు, యంత్ర పూజలు, మంత్ర పూజలు అనే కాకుండా సిద్ధుల్ని సిద్ధింపజేసే, అష్టసిద్ధుల్ని వసింపజేసుకునే పూజలు కూడా ఈ నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతూ ఉండేవి అని చెబుతూ ఉండేవారు. ఇక్కడ ఎన్నో ప్రాచీనాలయాలు ఉన్నాయంట. 500 పైగా శివలింగ క్షేత్రాలు ఉన్నాయంటే గ్రహించండి నల్లమల్ల అటవీ ప్రాంతంలో మనకు తెలిసింది ఎంత అనేది. ఎందరో ఋషులు, ఎందరో యతులు, ఎందరో దేవతలు, ఎందరో యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ తపస్సు చేసుకున్నారంట. అటువంటి ఈ క్షేత్రంలో ఎన్నో రహస్యమయమైన పూజా క్షేత్రాలు ఉన్నాయంట. ఆ క్షేత్రాలు ఎటువంటివి అయ్యాయంటే మనకి అష్టసిద్ధుల్ని సిద్ధింపజేసేవంట, నవనిధుల్ని జయింపజేసేవంట, నవవిధమైన భక్తి మార్గాల్ని అనుసరించే విధానాన్ని మనకి అనుగ్రహించేటువంటి క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు కేవలం ఈ పర్వత ప్రాంతంలో ఉండే ఆ చెంచులు మాత్రమే మల్లన్నను దర్శించుకునేవారంట. క్రమక్రమంగా పల్లవులు, విజయనగర రాజులు తదితరుల వాళ్ళు ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చి వారు అభివృద్ధి పరచడం వల్ల జనాలందరూ కూడా దర్శనం చేసుకుంటూ వచ్చారు. అటువంటి మహిమాన్వితమైన ప్రదేశంలో మనకి తెలిసిన ఈ మల్లన్న క్షేత్రమే కాకుండా ఇప్పుడిప్పుడే జనాలకి ప్రాచుర్యంలోకి వస్తున్నటువంటి క్షేత్రం ఈ ఇష్టకామేశ్వరి క్షేత్రంగా చెబుతూ ఉంటారు. ఈ ఇష్టకామేశ్వరి క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆమెని కుంకుమతో నుదుటిపై బొట్టు పెట్టి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆమెకి వివరిస్తే అవన్నీ కూడా సిద్ధింపజేసే సిద్ధి మనకి అనుగ్రహిస్తుందంట ఈ ఇష్టకామేశ్వరి దేవి. అంతటి గొప్ప దేవి ఒక రహస్య ప్రదేశంలో ఒక చిన్న క్షేత్రంలో ఉందంటే అది ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలోకి ఇంకా ఎక్కువగా రాలేదంటే ఆలోచించండి ఎంత రహస్యంగా ఇక్కడ పూజలు నిర్వహించేవారు. అది నేడు మనందరికీ తెలుస్తూ ఉన్నది, కానీ ఒకప్పుడు ఒక రహస్య క్షేత్రంగానే నెలకొని ఉండేదంట. అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజించలు అందుకుంటూ ఉన్నదంట. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి అని చెబుతూ ఉంటారు. ఈ అమ్మవారి యొక్క రూపం ఎంత గొప్పగా ఉంటుందంటే ఎటువంటి వారినైనా ఆకర్షింపజేసే వశీకరణ శక్తిలాగా ఉంటుందంట అమ్మవారు. ఆవిడని ఒక్కసారి చూశారంటే అది మనసులో నిక్షిప్తం అయిపోతుందంట ఆ రూపం. అంత గొప్పగా ఉంటుందంట. అది ఆనందమయ రూపం అంటారు. అంతో అందంగా ఉంటుందంట అమ్మవారు. మన భక్తిని మొత్తాన్ని కూడా తనలో వశింపజేసుకునేటువంటి వశీకరణ శక్తి ఆమె దగ్గర ఉంది అని చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆమెని భక్తితో ఆమె నుదుటి మీద బొట్టు పెట్టి ఆమెని అనుగ్రహించమని మీరు కోరతారో ఆమె నుదుటిపైన మీరు పెట్టినటువంటి బొట్టుకి ఒక మానవ రూపానికి మీరు బొట్టు పెడితే ఏ విధమైన స్పర్శ మీకు తగులుతుందో అటువంటి స్పర్శ మీకు తగులుతుందంట. అటువంటి స్పర్శని బట్టి మీకు తెలుస్తుంది ఆమె నిజంగా జీవంతో ఉన్నది ఎక్కడ అని. అటువంటి జీవరూప కళ ఉన్నటువంటి ఆ ఇష్టకామేశ్వరి దేవి మన ఇష్టకామ్యాలన్నింటినీ కూడా సిద్ధింపజేస్తుంది అని చెబుతూ ఉంటారు. వారు ఇష్టకామ్యాలని సిద్ధింపజేస్తుంది ఇష్టకామేశ్వరి అన్నారు కదండి. అసలు ఇష్టకామ్యాలు అంటే ఏమిటి, అసలు మీరు చెప్తున్నటువంటి ఈ అష్టసిద్ధులు అంటే ఏమిటి, ఈ అష్టసిద్ధుల్ని ఏ విధంగా పొందాలి, అది ఎవరికి మాత్రం సాధ్యం అవుతుంది అంటే ఈ అష్టసిద్ధులు అనేవి అనిమ మహిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం వసిత్వం సర్వకామసిద్ధి అనేటువంటి 8 సిద్ధులు ఉన్నాయంట.
అనిమా మహిమా చైవ గరిమా లగిమా తదా ప్రాప్తి ప్రాకామ్యం ఈసత్వం వసిత్వం చాష్టసిద్ధయా. ఈ విధంగా సంస్కృత శ్లోకంలో వేదాల్లో ఈ విధంగా వర్ణించబడింది ఈ అష్టసిద్ధుల గురించి. అష్టసిద్ధులు ఏమిటయ్యా అంటే అనిమా మహిమా చైవ గరిమా లగిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీసత్వం వసిత్వం చష్టసిద్ధయా అని చెప్పారంట. అనిమా అంటే అతి చిన్నదిగా చేయుట అని చెప్తూ ఉంటారు. మరి మహిమ అంటే అతి పెద్దదిగా చేయుట అంట. మన శరీరాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చేటువంటి సిద్ధి ఏమిటయ్యా అంటే అనిమా సిద్ధి అంటారు. ఎంతో పెద్దదిగా మన శరీరాన్ని పెద్ద కాయంగా పెంచటం అంటే మహిమా సిద్ధి గలవాడు మాత్రమే అది చేయగలుగుతాడంట. మరి గరిమా సిద్ధి అంటే మీరు మామూలుగా ఒక 50-60 కేజీలు ఉన్నారనుకోండి, భారీ కాయంతో ఎంతో బరువుగా మారగలిగారనుకోండి, ఆ సిద్ధి పేరు గరిమా సిద్ధి అంట. మరి లగిమా సిద్ధి అంటే మీరు 90 కేజీలు ఉన్న మనిషి కూడా గాలిలో దూదిలాగా ఎగిరేంతగా లైట్ వెయిట్గా తయారైపోయారనుకోండి, అది మీకు లభించే శక్తి లగిమా సిద్ధి అంట. ఇక ప్రాప్తి సిద్ధి అంటే కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా పొందగలిగే సిద్ధి అంటది. ఆ శక్తిని మీరు పొందారంటే దాన్ని ప్రాప్తి సిద్ధి అంటారు. మరి ప్రాకామ్యం సిద్ధి అంటే ఏమిటంటే మీకు కావాల్సినటువంటి భోగాల్ని అనుభవించుటకు ప్రాకామ్య సిద్ధిని పొందాలి అంటారు. ఈసత్వ సిద్ధి అంటే ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారం పొందటాన్ని ఈసత్వం సిద్ధి అంటారు. మరి వసిత్వం సిద్ధి అంటే ఏమిటయ్యా అంటే వశీకరణము అంటారు. ఇది పొందినవారు అన్ని భూతాలని కూడా లోపరుచుకోగలుగుతారంట. భూతాలు అంటే ఏమిటయ్యా అంటే రాక్షసులు అంటే కాదండి. భూతాలు అంటే సర్వభూతగణం, మనం కూడా భూతాల్లో ఒకలమే. అటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వజీవరాశిని కూడా మన కంట్రోల్లో తేగలుగోగలిగామంటే అన్నీ వశీకరణ సిద్ధి అంటారు. అటువంటి సిద్ధిని పొందేవాళ్ళు. ఇలాగా అష్టసిద్ధుల్ని నవనిధుల్ని పొందిన వారు ఎవరన్నా ఉన్నారయ్యా అంటే మనం రామాయణంలో విన్నటువంటి హనుమంతులు వారు ఉన్నారు కదండి, వారు ఈ అష్టసిద్ధుల్ని నవనిధుల్ని కూడా జయించారంటే. అందుకే హనుమాన్ చాలీస్లో చెప్తూ ఉంటారు, అష్టసిద్ధి నవనిధికే దాత అని చెబుతారు. అంటే ఈ హనుమంతుడు ఈ అష్టసిద్ధుల్ని నవనిధుల్ని కూడా పొందాడంట, అంతటి గొప్పవాడు. మరి ఇంకెవరైనా ఉన్నారయ్యా అంటే వినాయకుడు ఉన్నాడంటండి. ఈ అష్టసిద్ధులు నవనిధుల్ని కూడా వశం చేసుకున్నవాడు వినాయకుడు, హనుమంతుడు అని చెబుతూ ఉంటారు. అందుకే వీరిద్దరినీ ప్రార్థిస్తే వీటి నుంచి కొన్ని శక్తుల్ని మనం పొందగలుగుతూ ఉంటారు. మరి ఇష్టకామ్యాల్ని ప్రాకామ్య సిద్ధిని పొందాలి అంటే ఎవరిని ప్రార్థించాలి అంటే ఈ ఇష్టకామ్యాలు ప్రాకామ్యం అన్నీ కూడా ఒకటే అండి. మనకి కావాల్సిన భోగభాగ్యాల్ని అనుభవించాలంటే ఈ ఇష్టకామేశ్వరీ దేవిని పూజిస్తే ఆ సిద్ధిని మనం పొందగలుగుతాము అని చెప్తూ ఉంటారు. అందుకే ఎందరికో ఈ మానవ జన్మలో ఉన్నది ఏమిటయ్యా అంటే మనకు కావాల్సిన భోగాలన్నీ కూడా పొందాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ భోగాలంటే ఏమిటయ్యా అంటే నాకు డబ్బు కావాలండి, నాకు ఎంతో గొప్ప పేరు కావాలండి, నాకు భోగభాగ్యాలన్నీ కావాలి, అవన్నీ అనుభవించాలి, ఈ జన్మలో నేనంతా కూడా చక్కగా ఒక రాజులాగా మంచిగా హ్యాపీగా ఉండాలి, నీకు కావాల్సిన అనుకున్నవన్నీ నాకు వచ్చేయాలి, అన్ని భోగభాగ్యాలని పొందాలి అనే కోరికలు ఉంటాయి చూసారా. అటువంటి కోరికల్ని తీర్చేదే ఈ అమ్మవారు ఇష్టకామేశ్వరీ దేవి అని చెబుతూ ఉంటారు. నవనిధుల గురించి చెప్పుకున్నాం కదా, ఇష్టకామ్యాల గురించి చెప్పుకున్నప్పుడు ఆ నవనిధుల్ని కొరగా తెలుసుకోవాలంటారు. కాబట్టి మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కశ్యపౌ ముకుంద కుంద నీలశో కర్వశ్చ నిధయో నవః అంటారండి. ఈ నవ విధమైన నిధులు అనేవి ఏమిటయ్యా అంటే మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కశ్యపము, ముకుందము, కుందము, నీలము, కర్వము అనేటువంటి నవరత్నాలు వంటి నవనిధులు ఉన్నాయంటండి. రత్నాకరుడైనటువంటి సముద్రుడిలో నిక్షిప్తమైనటువంటి ఈ నవనిధుల్ని పొందగలిగేవాడు
ఈ నవనిధుల్ని సిద్ధింపు చేసుకునగలిగేవాడు అని చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ అష్టసిద్ధుల్ని పొందుతారో వారికి ఈ నవనిధులు కూడా సిద్ధిస్తాయి అంటారు. మరి ఈ అష్టసిద్ధులు నవనిధులు ఏ విధంగా సిద్ధిస్తాయండి అంటే యంత్ర తంత్ర మంత్ర పూజలతోటి ఇవి సాధ్యం అవుతాయి అని చెబుతూ ఉంటారు. అష్టసిద్ధుల్ని పొందటం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. యతులకి సిద్ధులకి మాత్రమే సాధ్యమైనటువంటి ఆ విధమైన విద్యా విధానం అనేది అందరూ కూడా సాధించలేరు కనుక మనకి కూడా ఆ శక్తుల్ని పొందే మార్గాన్ని చెప్పారండి. ఆ దైవానుగ్రహం మనకి లభించాలంటే నవవిధమైన భక్తి మార్గాల్ని నిర్వచించారు. అవి ఏమిటయ్యా అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని చెప్పారు. ఈ నవవిధమైన భక్తి మార్గాలతో ఈ యంత్రతంత్ర మంత్ర పూజలు కానీ ఈ అష్టసిద్ధులు నవనిధులు కానీ లేకుండా కూడా ఆ దైవానుగ్రహంతో వీటన్నిటినీ కూడా సిద్ధింపజేసుకునే శక్తి మనకి లభిస్తుంది అని చెప్పారు. ఈ భక్తి మార్గంలో ఈ నవవిధమైన భక్తి మార్గాల్ని కానీ అనుసరించి మీరు కానీ ఆ దైవానుగ్రహాన్ని పొందగలిగారంటే ఈ అష్టసిద్ధులు నవనిధులు కూడా మీరు జయింపగలుగుతారంట. కానీ ఆ కాలంలో ఎన్నో భక్తి పద్ధతులు ఉండేవి, ఎన్నో మార్గాలు ఉండేవి, ఎన్నో ఇష్టకామ్యాలను సిద్ధింపజేసుకునే సిద్ధులు ఉండేవి. ఆ సిద్ధుల్ని సిద్ధింపజేసుకోవడానికి యంత్రాలతోటి, తంత్రాలతోటి, మంత్రాలతోటి వివిధ రకమైన పూజలు రహస్య ప్రదేశాల్లో, రహస్య ప్రాంతాల్లో రహస్యమయమైనటువంటి పూజా విధానాలతో ఆ సిద్ధుల్ని సిద్ధింపజేసుకునేవారంట. అటువంటి సిద్ధుల్ని సిద్ధింపజేసుకునేటువంటి ఆ కీకరారణ్యమే ఈ నల్లమల్ల అటవీ ప్రాంతం అని చెబుతూ ఉంటారు. అలా సిద్ధుల చోటి పూజింపబడినటువంటి ఈ ఇష్టకామేశ్వరీ దేవి ఈ కలియుగంలో మనలాంటి వాళ్ళని అనుగ్రహించడం కోసం మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నది. ఏమిటయ్యా అంటే ఈ కలియుగంలో ఏదైనా కూడా సాధించటం ఎంత సులభమో కోల్పోవటం కూడా అంతే తొందరగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఒకేసారి ఐశ్వర్యం వచ్చి పడింది, ఐశ్వర్యవంతుడు అయిపోయాడు అని ఆనందపడుతూ ఉంటారు. అది ఎంత త్వరగా వచ్చిందో ఆ సాధనాన్ని కానీ సరైన పద్ధతిలో వినియోగించకపోతే మీరు సిద్ధింపజేసుకున్నటువంటి ఆ సిద్ధి అలాగే కోల్పోతారు కూడా. అటువంటి వారిని రక్షించడానికే వచ్చిందంట ఈ ఇష్టకామేశ్వరీదేవి. సిద్ధులతో మాత్రమే, తపశ్శక్తితో మాత్రమే పూజింపబడేటువంటి ఈ తల్లి మామూలు సామాన్యుల్ని కూడా అనుగ్రహిస్తుంది అంటేనే మనకి ఆమె యొక్క అవసరం ఎంత ఉన్నదో అర్థం చేసుకోండి. ఒక రహస్య ప్రదేశంలో, అటవీ ప్రాంతంలో, అక్కడికి చేరడానికి ఎంతో కష్టమైన మార్గం ఉండేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి అమ్మవారు ఎంతో రహస్య సిద్ధుల్ని సిద్ధింపజేసేదంట. అటువంటి దేవి మనలాంటి సామాన్య భక్తుల్ని కూడా అనుగ్రహిస్తుందంటే మనకి కూడా కొన్ని అనుగ్రహాలు ఆమె నుంచి లభిస్తున్నాయి అంటే మనకి ఆమె యొక్క అవసరం ఏర్పడింది అని మాత్రమే చెప్పగలం. కనుకనే మనలాంటి వాళ్ళని ఆమె కరుణించి నా దగ్గరికి రండయ్యా మిమ్మల్ని కరుణిస్తాను అని చెప్పి పిలుస్తుంది. ఆమె పిలుపు అందిన వెంటనే మనం ఆమెను దర్శించుకోగలుగుతున్నాం. ఇప్పుడు అటవీ ప్రాంతంలో ఉందన్నాం, నల్లమల్ల అడవులకు వస్తున్నాం. ఎందరో భక్తులు శ్రీశైలమల్లన్ని భ్రమరాంబికాదేవిని దర్శించుకుంటున్నారు. ఈ దర్శించుకున్న వాళ్ళల్లో ఎంతమంది ఇష్టకామేశ్వరీ దేవి దగ్గరికి వెళ్తున్నారయ్యా అంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా చేరలేరండి. ఆమె పిలుపు ఉంటే మాత్రమే ఈ ఇష్టకామేశ్వరి క్షేత్రానికి మనకి సిద్ధించడానికి ఆమె అనుగ్రహం పిలుపు వస్తే మాత్రమే వెళ్ళగలుగుతామంట. అది ఏ విధంగా అంటే మీరు ఈరోజు శ్రీశైలానికి వెళ్ళారు, దర్శనం అయిపోయింది. ఎవరో చెప్పారు అక్కడ ఇష్టకామేశ్వరీ దేవిని దర్శించుకోవాలంటే ఫారెస్ట్ వారు టికెట్ ఇస్తున్నారు, వెళ్ళి తెచ్చుకోండి అంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. తెల్లవారుజామునే వచ్చేసారండి, టికెట్లన్నీ అయిపోయాయని చెప్తారు. సరే మరునాడు వెళ్దామని చూస్తారు, మరునాడు కూడా అదే పరిస్థితి. ఏమిటయ్యా అంటే వెళ్ళాలనుకునే భక్తులకు వేలల్లో ఉన్నారు, ఇచ్చేవి మాత్రం 100 టికెట్లు.
అది ఎవరికి దొరుకుతాయండి? కేవలం ఆమె అనుగ్రహం లభించిన వారికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అందుకే నేను అనుకుంటేనో, నేను కావాలనుకుంటేనో వెళ్ళలేను. ఆమె నుంచి ఆ పిలుపు మనకి వచ్చినప్పుడు మాత్రమే ఆమె దర్శనం సాధ్యం అవుతుందంట. అటువంటి క్షేత్రం ఈ ఇష్టకామేశ్వరి క్షేత్రం. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి అని చెబుతూ ఉంటారు. ఎంతో గొప్ప కోరికైనా కూడా ఈ అమ్మవారు తీరుస్తుందంట. కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. మీరు ఇక్కడ చూసినా కూడా కామేశ్వరి అమ్మవారి ఆలయాలు దర్శింపజేస్తారు, కానీ పార్వతీదేవి ఆలయాలు చూస్తారు, కానీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం మాత్రం ఎక్కడా చూడరు. ఈ ఇష్ట అనే పదం ఎక్కడ వాడతారంటే, యాగాలు నిర్వహించేటప్పుడు ఇష్టి యాగాలు అని చేస్తూ ఉంటారు. ఈ ఇష్టి యాగాలు ఏమిటి అంటే, ఏదైనా మనకు కావాలనే కోరిక, తీరని కోరికను ఏదన్నా తీర్చుకోవాలంటే ఈ ఇష్టి యాగాలు అనేవి చేస్తూ ఉంటారు. అటువంటి ఇష్టి కామ్యాలు అంటే కోరికలు, అటువంటి కోరికలను తీర్చేటువంటి దేవి కనుకే ఈ దేవిని ఇష్టకామేశ్వరి దేవి అంటారు. ఎన్నో యాగాలు, ఎన్నో తపస్సులు చేస్తే కానీ సిద్ధింపలేనటువంటి కోరికల్ని కూడా ఈ అమ్మవారు నుదుటిన ఒక బొట్టు పెట్టి, అమ్మ నన్ను అనుగ్రహించు తల్లి, నేను ఈ బాధలు పడుతున్నాను, నన్ను రక్షించమ్మా, నాకు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు, నా కోరికలను తీర్చు తల్లి అని ఒక్క మారు ఆమెని ప్రార్థిస్తే చాలు, ఆమె కోరికల్ని మీకు సిద్ధింపజేస్తుంది. అంటే ఆమె కన్నా ఇష్టకామ్యాల్ని సిద్ధింపజేసే ఈశ్వరి ఎవరుంటారు చెప్పండి? అందుకే ఆ పరమేశ్వరిని ఇష్టకామేశ్వరి దేవిగా చెబుతూ ఉన్నారు. ఈమె ఎవరయ్యా, ఏ విధంగా కొలుస్తారయ్యా అంటే, ఆ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపంగా ఈ ఇష్టకామేశ్వరి దేవిని చెబుతూ ఉంటారు. వారిద్దరికీ ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తూ ఉంటారు. ఇష్టకామేశ్వరి దేవి ఎలా ఉంటుందయ్యా అంటే, చతుర్భుజాలు కలిగి ఉందంట ఈ అమ్మవారు. 2 చేతులతో తామర మొగ్గల్ని పట్టుకొని, మరో 2 చేతులతో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలను తపస్సు చేస్తున్నట్టుగా ఉంటుందంట. ఈ అమ్మవారి రూపం ఎలా ఉందయ్యా అంటే, ఒక అందమైన రూపంలో ఉందండి అమ్మవారు. ఆమెను చూస్తేనే వసింపజేసుకుంటుందంట. అవన్నీ మనందరినీ కూడా ఆకర్షించేటువంటి రూపం అంట ఆమెది. ఆ రూపం ఏ విధంగా ఉందంటే, పద్మాలు ఎవరి చేతిలో ఉంటాయండి? లక్ష్మీదేవి చేతిలో ఉంటాయి. ఆమె ఐశ్వర్యాలకి ప్రతిరూపం. అటువంటి లక్ష్మీ స్వరూపంగా 2 పద్మాలు చేతిలో ఉంటాయంట ఏమిటి. మరి ఇంకేముంటాయంటే, ఒక చేతిలో శివలింగం ఉంటుందంట, మరో చేతిలో జపమాల, రుద్రాక్ష జపమాల ఉంటుందంట అమ్మవారికి. ఎప్పుడు కూడా తపస్సులో లీనమైనటువంటి రూపంగా కనిపిస్తుందంట ఈ అమ్మవారు. ఒక గుహ లాంటి చిన్న దేవాలయంలో దీపపు వెలుగుల మధ్య అమ్మవారు దర్శనం ఎంతో ఆధ్యాత్మిక భావన కలిగిస్తూ ఉంటుందంట. ఆమెను చూడగానే ఆకర్షింపబడుతూ ఉంటారు అందరూ కూడా. అటువంటి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటే, ఆమె నువ్వు ఏదో నైవేద్యాలు పెట్టమనో, నిన్ను ఇంకేదో తీసురమ్మనో, ఏదో కోరికలు ఆమె కోరదు. ఆమె నీ కోరికలను తీర్చేటువంటి కామేశ్వరి. ఆమెకి నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, కొద్దిగా కుంకుమ తీసుకొని, మీరు ఎవరినన్నా ఇంటికి పిలవాలంటే ఏం చేస్తారండి? మా ఇంటికి రావమ్మా, మా ఇంట్లో పూజ ఉన్నది ఈరోజు అని చెప్పేసి కొద్దిగా కుంకుమ తీసుకొని నుదుటి మీద బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు కదా. అదేవిధంగా ఈ అమ్మవారిని కూడా ఆ కుంకుమనో సింధూరాన్నో తీసుకొని ఆమె నుదుటిన బొట్టు పెట్టి, ఈ విధంగా నా కోరిక ఉందమ్మా, అది తీర్చమ్మా అని చెప్పి ప్రార్థించాలంట. అలా మీరు ప్రార్థిస్తే, మీరు ఎప్పుడైతే ఆమె మొహం మీద బొట్టు పెట్టారో, ఆమె స్పర్శ మీకు ఏ విధంగా తగులుతుంది అంటే, మీ ఇంటికి ఒక ముత్తైదువుని ఆహ్వానించేటప్పుడు బొట్టు పెడితే మీకు ఆ మానవ స్పర్శ ఏ విధంగా అయితే తగులుతుందో, ఈ రాతి విగ్రహంలాగా ఉన్నటువంటి ఈ కామేశ్వరీదేవి రూపం కూడా మీకు ఆ మానవ స్పర్శ కలిగే విధంగా ఉంటుందంట. ఆమె నుదుటి మీద మీరు బొట్టు పెట్టగానే మామూలుగా ఏదో ముత్తైదువుకు మీరు బొట్టు పెట్టినట్టుగా ఒక మానవ స్పర్శ మీకు తగులుతుందంట. మెత్తగా నుదురు ఉంటుందంట. అదేమిటండి, రాతి విగ్రహం కదూ, గట్టిగా ఉంది కదూ, మరి ఏమిటండి ఆమె నుదుటి మీద బొట్టు పెడితే మెత్తగా ఒక మానవ స్త్రీకి పెట్టినటువంటి స్పర్శ మనకి తగులుతుందంటే, అదే ఆమె మహిమ అని చెబుతూ ఉంటారు.
ఎప్పుడైతే మీరు కోరిన కోరికలు కోరుకొని ఆమెను తీర్చమని ఆహ్వానించారో ఆమె ఎమ్మటే కూడా మీ కోరికలు నెరవేరుస్తుంది అంటారు. అలా నెరవేర్చే తల్లి కాబట్టి ఆమెని ఇష్టకామేశ్వరి అని చెప్పారు. నల్లవలేటవి ప్రాంతంలో ఎన్నో బలులు, జంతు బలులు, రకరకాలటువంటి పూజలు, ఎన్నో యంత్రతంత్ర పూజలు, మంత్రాలు, రకరకాలటువంటి సిద్ధులు, వివిధ రకమైన పూజలు చేస్తూ ఉండేవారంట. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో మనకి తెలియకుండా రహస్యంగా ఎన్నో సిద్ధ పూజలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయంట. ఇక్కడ ఎన్నో రహస్య క్షేత్రాలు ఉన్నాయంట. మానవ మాతృలైనటువంటి మనకి మాత్రం తెలియకపోవచ్చు, కానీ ఈ నల్లవల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రహస్యాల్ని కనుగొనటం ఎవరి వల్ల సాధ్యం కాదు అంటారు. అటువంటి ప్రదేశాలకి మనం చేరటం కూడా ఒక విధంగా అసాధ్యంగా చెబుతూ ఉంటారు. అటువంటి క్షేత్రాలు మనలాంటి మానవులకి ఎప్పుడు దర్శింపబడతాయి అంటే, మానవులకి అటువంటి దేవీ శక్తుల యొక్క అవసరం ఏర్పడినప్పుడు ఆ దేవతలే స్వయంగా మనకి దర్శింపబడి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహర్షులకు కూడా తొలగనటువంటి భాగ్యం ఈ కలియుగంలో మామూలు మానవులకు కూడా లభిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. మనం కానీ చూసుకుంటే ద్వాపర త్రేతాయుగాల్లో ఎంతో తపస్సులు చేస్తే కానీ దైవానుగ్రహం లభించేది కాదు, దైవ దర్శనం లభించేది కాదు అని చెప్పేవారు. ఆ తర్వాత ఎన్నో మంత్రాలతోనో తంత్రాలతోటో పూజలు చేయాల్సి వచ్చేదంట. కానీ కలియుగానికి ఉన్న అనుగ్రహం ఏమిటి అంటే, కలియుగంలో అంత ఎక్కువగా సిద్ధులు నేర్చుకొని, మంత్రాలు నేర్చుకొని, యంత్రాలు తంత్రాలతోటి పూజలు చేసే విధానం ఎక్కువ మందికి తెలియదు కనుక నామస్మరణ చేస్తే చాలు ఆ దేవతల యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది అని చెబుతూ ఉంటారు. అటువంటి కలియుగంలో నవవిధ భక్తి మార్గాలు అనేవి సూచించారు. వీటితోటి ఇవన్నీ కూడా సాధింపజేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అటువంటి సమయాన ఇటువంటి ఇష్టకామ్యాలని సిద్ధింపజేసే అమ్మవార్లు కానీ ఆ దేవతామూర్తులు కానీ మనకి దర్శింపబడుతున్నాయి అంటే మనల్ని అనుగ్రహించడానికి మనకి ఏర్పడినటువంటి ఒక అవకాశంగా చెప్పచ్చు. మరి ఎవరికండి ఇవి అందరికీ సాధ్యం కాదంటున్నారు, ఎవరికి ఈ అనుగ్రహం లభిస్తుందయ్యా అంటే అది పూర్వజన్మ సుకృతం ఉన్నవారికి, ఆ దేవతల యొక్క అనుగ్రహం అవసరమైన వారికి మాత్రం లభిస్తుంది అని చెప్తూ ఉంటాయి పురాణాలు. ఆ విధంగా ఆ దేవి యొక్క అనుగ్రహం మనకి లభించాల్సి ఉంది కనుకే అది ప్రస్ఫుటం అవుతూ ఉన్నది. ఇప్పుడు మనకి ఆ ప్రాంతం అనేది తెలియవచ్చింది. రాను రాను ఆమె శక్తులు మనకి రోజు మనకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చాల్సినటువంటి అనుగ్రహం మనకి లభించాల్సి వస్తే క్రమక్రమంగా అందరికీ కూడా దర్శింపబడుతుంది. కానీ అటువంటి ప్రాంతంలో మనం చేసేటువంటి దోషాలు వీటి వల్ల కూడా ఆ శక్తుల్ని మనం కోల్పోతూ ఉంటామంటాయి. ఎప్పుడూ కూడా దేవతా శక్తి ఏ విధంగా వస్తుంది అంటే మనం చేసేటువంటి పూజలతోటో మనం చేసేటువంటి ధ్యానంతోటో అది లభిస్తుంది అంటారు. ఆ అనుగ్రహం మనకి ఎప్పుడు లభిస్తుంది? అమ్మవారు అక్కడ ఉంది, ఆ శిలే అక్కడ ఉంది. కానీ ఆ శిలకి ఆ శక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఆమెని మనం నమ్మి కొలిచినప్పుడు, మనం ఆమెని మంత్రించి తంత్రంతోటో పూజించినప్పుడు వస్తుంది అంటారు. అందుకే దైవాలయంలో మనం చూసుకుంటే యంత్ర ప్రతిష్ఠ జరిపిస్తారు, తర్వాత మంత్రవచనం రోజు కూడా వినిపిస్తూ ఉంటారు. వాటి వల్ల ఆ శక్తి లభించి ఆ శక్తి నుంచి మనకు అనుగ్రహం లభిస్తుంది అంటారు. మరి అటువంటి సిద్ధక్షేత్రమైన ఈ ఇష్టకామేశ్వరి దేవికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి కదండి. వాటిని మనం పాటించినంత వరకు మాత్రమే ఆ క్షేత్ర యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అంటారు. అమ్మవారు అక్కడ ఉంది, మీకు కావాల్సిన కోరికల్లా తీరుస్తుంది కదయ్యా అని చెప్పేసి ఏది పడితే అది కోరుకోకూడదండి. భక్తి ద్వారా పొంది ఆచరించగలిగినటువంటి వరాల్ని మాత్రమే కోరాలంట. ఆ విధమైన కోరికల్ని మాత్రమే ఆమె తీరుస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇష్టకామ్యాల్ని సిద్ధింపజేస్తుంది కదయ్యా అని చెప్పేసి
అధర్మంగా లభించాల్సినటువంటి కోరికలు ఏమన్నా కోరుకోవడం ప్రారంభించి అందరూ కూడా తండోపతండాలుగా అక్కడికి వెళ్ళిపోయి అపచారాలు అనేవి జరిపించారనుకోండి, ఆ రోజు అక్కడ శక్తి క్షీణిస్తుంది అంటారు. ఆ ప్రాంతం నుంచి అమ్మవారు విగ్రహం క్రమక్రమంగా దూరం అవుతుంది కనుక ఇటువంటి క్షేత్రాలని ఎంతో జాగ్రత్తగా భక్తితో కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. ఎటువంటి అపచారం కానీ అధర్మం కానీ జరగకుండా చూసుకున్నంత కాలం ఆమె యొక్క అనుగ్రహం అనేది మనందరికీ కూడా లభిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా భక్తి మార్గంతో ధర్మపరంగా మనకి ఏమైనా లభించాల్సి ఉన్నా, అనుగ్రహం కావాల్సి ఉన్నా అటువంటి వారు మాత్రమే ఆ కామేశ్వరీ దేవిని ప్రార్థించి అటువంటి వరాలని పొందాలి. అంతే తప్ప వాళ్ళు నాశనం అయిపోవాలండి, వాళ్ళ వల్ల నాకు కీడు జరిగింది కనుక వాళ్ళకి కూడా కీడు జరగాలనో, లేకపోతే వాళ్ళు నాశనం అయిపోయి వాళ్ళకన్నా నేనే ఐశ్వర్యవంతుడిని అయిపోవాలనో ఇటువంటి కోరికలు ఏమని కోరకూడదండి. అమ్మా నేను కష్టపడుతున్నాను, నన్ను అనుగ్రహించి నన్ను ఆశీర్వదించి నాకు కూడా ఆ విధమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించు అంటే ఆమె అనుగ్రహిస్తుంది. కానీ అమ్మా నేనేం చేయనమ్మా, నాకు అన్నీ ఇచ్చేసి అందరికన్నా నేను గొప్పగా ఉండాలి, వాళ్ళంతా నాశనం అయిపోవాలి, నేనే గొప్పగా ఉండాలని కోరుకున్నారనుకోండి, అది అధర్మము అవుతుంది. అటువంటి వరాలని ఎప్పుడు కూడా ఆ ఇష్టకామేశ్వరీదేవి సిద్ధింపజేయదంట. భక్తితో నీకు ధర్మపరంగా నీకు ఏదన్నా కావాలని కోరుకుంటే, నీకేమన్నా అడ్డంకులు ఉంటే అవన్నీ దూరం చేసి ఆమె అనుగ్రహాన్ని నీకు ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా సిద్ధింపజేస్తుంది అని చెప్పేసి అధర్మమైన కోరికలు ఎప్పుడు కూడా కోరకూడదు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అందరూ తెలుసుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె అనుగ్రహాన్ని పొంది ఆ సిద్ధుల్లో ఆ ఇష్టకామ్య సిద్ధులైన భోగాల్ని అనుభవించి సుఖంగా సంతోషంగా జీవించాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.